వీళ్ళంతా దొరసాలేనా? వీళ్ళంతా దొరలేనా? ఇక్కడ సీరియల్ సినిమాలు చూస్తే ఒక్కర్లేరా? అంత నిప్పేనా? తుప్పు లేదా? అన్ని గింజలేనా? పొట్టు లేదా? అబద్ధం ఆడకండి. పాపాన్ని ఒప్పుకుంటే మెప్పు, కప్పుకుంటే ముప్పు. ఒప్పుకుందామా కప్పుకుందామా? ఇలాగ చెప్పిన కదా మా చర్చిలోకి ఆయన, ఆదివారం నాడు ద్రాక్షరసం, సోమవారం నాడు కోటర్. ఎన్నిసార్లు గద్దించినాం, వద్దురా, ప్రభు శరీరాన్ని తిని ప్రభు రక్తాన్ని తాగితే చస్తావురా, తాగొద్దురా అని కూర్చుండే పెట్టి శిల్కై చెప్పినాం. లాక్డౌన్లో బాత్రూంలోకి పోయిండు, తానం చేయనికి పోయిండు, కాలు జారింది, గోడకు తలకాయ తలిగింది, బాత్రూంలో వచ్చిండు, సంఘాన్ని బట్టి పీడపోయింది. బాత్రూంలో ఏమైండు చెప్పండి అమ్మా, ఏమైండు? అబద్ధం ఆడకండి. పాపాన్ని ఒప్పుకుంటే మెప్పు, కప్పుకుంటే ముప్పు. ఒప్పుకుందామా కప్పుకుందామా? ఒప్పుకుందామా కప్పుకుందామా? ఇక్కడ నాతో సహా దైవసేకులతో సహా ఇక్కడ సీరియళ్ళు సినిమాలు జబర్దస్త్ చూడని వాళ్ళంతా తెలుగు అయిందా? నేను తెలుగు మాట్లాడి తెలుగే కదా, మరోసారి అడుగుతా. ఇక్కడ సీరియళ్ళు సినిమాలు జబర్దస్త్ చూడని వాళ్ళంతా, చూస్తోళ్ళు కాదు చూడని వాళ్ళంతా చేతుల పైకెత్తి సపాట్లు కొట్టండి. ఇప్పుడు తెలుగులో చెప్తా, మరోసారి తెలుగులో చెప్తా. ఇక్కడ సీరియళ్ళు సినిమాలు జబర్దస్త్ చూడని వాళ్ళంతా చేతుల పైకెత్తి సపాట్లు కొట్టండి. ఇప్పుడు చూస్తోళ్ళంతా అదే చెంపలు కొట్టుకోండి. కొట్టుకో. అమ్మో, నేను కుందేలు పిల్లలు అనుకున్నా, ఇదంతా పందుల మందే. నేను నిప్పు అనుకున్న తుప్పే, నేను గింజలు అనుకున్న పొట్టే. లేదా పొట్టు లేదా? మీ దైవసేకులు చెప్పరా అమ్మా? సీరియళ్ళు సినిమాలు అల్లరితో కూడిన ఆటపాటలు పరిశుద్ధులకి తగినవి వినవే. ఎన్నిసార్లు చెప్పినా దున్నపోతు మీద నీళ్ళు పోసినట్టే. నన్ను క్షమించు. బట్ట మీద దుమ్ము పడితే దులుపుకొని పోయినట్టే ఇటు దుమ్ము పడితే కదా నీ చర్చ ఉందా? బెల్లం పెళ్ళికి పోతా. చచ్చిందా పురుగు? చచ్చిందా? అబద్ధం ఆడకండి. పాపాన్ని ఒప్పుకుంటే మెప్పు, కప్పుకుంటే ముప్పు. బాత్రూమ్ ఏమైండు? అబద్ధం ఆడకు. ఇక్కడ సీరియళ్ళు సినిమాలు జబర్దస్త్ చూడని వాళ్ళంతా, చూస్తోళ్ళు కాదు చూడని వాళ్ళంతా యథార్థంగా చేతులు ఎత్తండి, అట్నే పట్టుకోండి. అయ్యా అనిల్ కుమారయ్య గారు, నీ మంద చూసుకొద్దంగా మంద. ఒకసారి ఎత్తండి. 1 2 3. ఓ నాయనో, 30 మంది ఉందయ్యో. నువ్వు గుద్ది చెప్పినా, ఎంత మంచి మందు కొట్టినా ఈ పురుగు దావపాయే. ఈ మందమా 25 మంది. అమ్మా వినండి తల్లి, అమ్మా వినండి. చచ్చిందా పురుగు? చచ్చిందా? మందు కొడతలేడా? ఇంకెప్పుడు తస్తుంది పురుగు? ఏ కంపెనీ మంది కొట్టాలి? ఇట్లా కాదు అట్లా కాదు, గడ్డి మంది కొట్టాలి నీకు. ఈ మంది ఆ మంది కాదు, నీకు గడ్డి మందికేది వస్తుంది పురుగు. అక్క నవ్వుకో, నవ్వుల పాలు కాకు. నవ్వుకో, నవ్వుల పాలు. ఇంత బతుకు బతికి ఇన్ని సంవత్సరాలు వాక్యం విని, సాక్ష్యం చెప్పి, పాటలు పాడి మందిరానికి వచ్చి, ఇన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చి సస్త ఎక్కడ పోతావా? ప్రతి వారం మందిరానికి వస్తున్నాం, ప్రభు శరీరం తింటున్నాం, ప్రభు రక్తాన్ని తాగుతున్నాం, బైబిల్ చదువుతున్నాం, ఉపాస కుడికలకు వస్తున్నాం, స్త్రీల కుడికి వస్తున్నాం. ఇదంతా చేసేది ఎక్కడ వెళ్ళాలని? ఈ కుడికలు దేనికోసం చెప్పండి అమ్మా? ఎక్కడ వెళ్ళాలి? పోతావా మరి? ఎక్కడికమ్మా పోయేది? సూర్యునికి ఎట్లుంది? పచ్చగా. ఎట్లా కనిపిస్తుంది? పచ్చగా. మరొకసారి చెప్తా. అట్లే పురుగు ఏమంది కొట్టాలి? అక్క సీరియళ్ళు సినిమాలు మానకపోతే పరలోకంలో ఎడమకాలు కూడా పెట్టావు. ఏ కాలు? ఎడంకాలు కూడా పెట్టావు. ఓ పాస్టర్ గారు అంట, సంఘస్థులు ఎన్ని ప్రసంగాలు చేసిన మీ లెక్కనే సీరియల్ మాంతలేరు, సినిమాలు మాంతలేరు, జబర్దస్త్ మాంతలేరు అంట. సంఘస్థులు చక్కగారని ఓ కుక్కతో కన్నా చక్క చేద్దామని. ఏం తోక? కుక్కతో ఒక చక్కగా వంకర. ఓ కుక్కతో కన్నా చక్క చేద్దామని ఓ కుక్క దొరికించుకొని కుక్కతోక ఉదరగొట్టం పెట్టినట్ట. కుక్కతోక ఉదరగొట్టం పెట్టి గుండెటి రాళ్ళు కట్టిందట. ఈ గొట్టం ఉన్నంతసేపు, రాళ్ళు ఉన్నంతసేపు చక్కగా ఎట్లా
చేతులు లేవా మీకు? పక్షపాతం వచ్చిందా? చక్కగానండి, చక్కగానండి, చక్కగానండి. ఆదివారం నాడు చర్చికి వచ్చినంతసేపు పాటలు పాడినంతసేపు, సాక్ష్యాలు చెప్పినంతసేపు, వాక్యం చెప్పినంతసేపు, మళ్ళీ సోమవారం నాడు 8 గంటలకమ్మని దీపం. దొంగ మంది ఇది. 7 గంటలకా 7:30కా, మళ్ళీ 7 గంటలకు సోమవారం నాడు 7 గంటలకు 7:30కా, మళ్ళీ ఆదివారం దాకా ఇట్నే ఉంటుంది. మళ్ళీ ఆదివారం దాకా కార్తీక దీపం, మనసు మందారము, జబర్దస్తు, కితకితలు, వడ్డీ, తాగుతాడు, తింటాడు. ఆదివారం అంతా కార్తీక దీపాన్ని, ఆదివారం మొత్తం శనివారం దాకా కార్తీక దీపాన్ని చూసి ఆదివారం చర్చికొచ్చి పాట పాడుతుంది. ఏం పాట పాడుతుంది? ఆరిపోయినా నా ఎలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో నా దీపము. ఎందుకు కొడుతున్నావన్నా? నా దీపము. ఏ దీపము అక్క? ఆ దీపం మార్పకపోతే నీ ఆత్మీయ దీపం మారిపోతుంది. 25 మంది ఎత్తుందండి. సూర్యునికేమో పచ్చగా ఉంది. మీ పాస్టర్ అనుకుంటాడు, మీ అనిల్ కుమార్ గారు అనుకుంటాడు, ఆదివారం నన్ను చర్చికొచ్చి పాటలు పాడుతుంటే, నిండా ముసుకేసుకొని పాటలు పాడుతుంటే, సాక్ష్యాలు చెప్తుంటే, మళ్ళా నా సంఘం నిప్ప. ఎందుకు? నిండా ముసుకు పాట. రాజాని సన్నిధిలోనే ఉంటానుయా, ఏమైనా చేయగలవు. కథ మొత్తం మారిపోవాలంట. చూస్తా, నేను చేస్తా, నా కథ మొత్తం మారాలి. కుక్కతో ఒక గొట్టం పెట్టినట్టే బగ్గడి భాషలో చెప్తున్నా, ఊరోళ్ళకి అర్థమవుతాడు చెప్తున్నా. అక్క, ఇసంటి భక్తి నిన్ను పరలోకాన్ని తీసుకెళ్ళదు. వచ్చిందా పురుగు? ఎప్పుడు వస్తుంది? ఏ కంపెనీ మంది కొట్టాలి? మీరే చెప్పండి. చెప్పండి. పౌడర్ భక్తి అందరు చెప్పాలి. పౌడర్ భక్తి, లిప్టిక్ భక్తి, దులుపుకునే భక్తి, పిడికల భక్తి. ఇప్పటికి వచ్చిన గొట్టం భక్తి అనండి. ఈ మంద అంత ఏం మంద? గొట్టం మంద. కుక్కతోక గొట్టం పెట్టినట్టే, కుక్కతోకకు గొట్టం పెట్టినట్టే. అక్క, ఈరోజు నీ పురుగు దచ్చునుగాక, నీ సెదలు దచ్చునుగాక. అక్క వద్దక్క, చక్కటి మందిరాలు, గొప్ప దయసేకులు, ఎంతో కష్టపడి తినక రూపాయి కూడబెట్టి ఎన్నో రకరకాల మందులు, రకరకాల సభలు పెట్టి మందులు కొడుతున్నారు. కానీ పురుగులు దస్తలేవు, పురుగులు చస్తలేవు. 25 మంది ఎత్తిండ్రు. దగ్గర 500 మంది 600 మంది ఉంటారు. ఎత్తింది 25 మంది. ఎట్లుంది మళ్ళా? మాట్లాడు. ఎట్లా? పచ్చగా లోపల ఏం పట్టింది? చెదలు పట్టింది. ఈరోజు నీ చెదలు దచ్చునుగాక, నీ పురుగు దచ్చునుగాక, యథార్థమైన భక్తి చేదుగాక. ఇంకొక చరణం పాడి దేశకులకి ఇచ్చేస్తా. వింటారా? తింటారా? పర్లేదా? మందిరములు ఉన్నప్పుడు మాదిరిగా అవుపిస్తావు. ఎప్పుడు? మందిరములు ఉన్నప్పుడు మాదిరిగా అవుపిస్తావు.